గైస్ అందరికీ నమస్తే. నేను మీ లోకేష్. ఇప్పుడు మనం అప్పుడు వచ్చిన బుద్ధ్ బంగ్లా ట్రయల్ ఫుల్ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రండి అంటే అడిగిన షార్ట్స్ పెడితే అడిగిన అందరూ ఫుల్ వీడియో వేయండి, అందుకనే ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అయితే ఏం లేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఐటీ చూడు. లోపల ఏముంది? లోపల ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం బూజు పట్టేసింది. నా షాడో ఇల్లు పెద్ద పెద్ద కొడుతుందో హైట్ అయితే మస్తు హైట్ ఉంది. ఇది కింద మట్టి చాలా గలీజ్ ఉంది. ఇల్లు మాత్రం కొంచెం భయంకరంగా ఉంది. రాత్రి పూట మాత్రం ఘోరంగానే ఉంటుంది. ఇక్కడ అయితే పిచ్చుక గూడు కూడా ఉంది. పైన మాత్రం చూడు ఎంత పెద్ద రాళ్ళు. అప్పట్లో దీనికి ఏం కట్టేసేటోళ్ళు, మళ్ళీ దేన్ని చంపేటోళ్ళు నాకు తెలియదు. ఇక్కడ వైర్ కూడా ఉంది, కానీ కనెక్షన్ లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇటు లెఫ్ట్ సైడ్ ఏదో ఉంది చూడు. 2 రూమ్స్ ఉన్నాయి. ఏందో ఇటు సైడ్ వెళ్తున్నాం. అయితే మంచిగా ఉంది. ఇది కింద బాగుంది. ఇప్పుడైతే మనం ఈ రూమ్ కాడికి వచ్చినాం. గేట్లు కూడా చాలా ఇంత గేట్లు మాత్రం చాలా మటుకి వెయిట్ అయితే బాగానే ఉంటుంది. గేట్లు వెయిట్ బాగానే ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం. ఇల్లు అయితే ఇదైతే ఇంకా డేంజర్ భయంకరంగా ఉంది, చాలా బూజుతోంది. సో ఇది వచ్చేసి అయితే పాతకాలంలో ఉండొచ్చు. ఎప్పటిదో 1940s అని ఉంది. బయట అయితే మొత్తం మట్టితోటే కట్టింది. ఇది బూజు ఉంది మొత్తం. ఇది కూడా పాతది. ఆ కాలంలో సున్నం కూడా ఉంది. ఆ సున్నం కూడా ఎంత స్ట్రాంగ్ ఉందో. గోడలు ఇవి ఏంటి మన మట్టి ఇటుకలతోటి కట్టి ఎంత స్ట్రాంగ్ గోడలు. ఈ కాలంలో కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో పక్కన ఇంకొకటి సేమ్ అట్లనే ఉంది. సేమ్ డోర్ కాకపోతే ఇది చెక్కతో ఉంది. అక్కడ ఇంకా డోర్లు ఉన్నాయి, ఇక్కడ చెక్క డోర్లు ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక సైడ్ డోర్ ఉంది, సేమ్ రూమ్ అంతే. అది ఇది ఎట్లనో సేమ్ 2 రూమ్స్ సేమ్. సో ఇక్కడ ఇంకొకటి ఏమో ఉంది, చిన్న రూమ్ లాగా. ఇక్కడ ఏదో రూమ్ కూలిపోయింది. వాష్రూమ్ ఉండొచ్చు. అయితే వాష్రూమ్ పెద్ద పెద్ద ముద్దులతోటే ఉంది మొత్తం రూఫ్ పైన. ఆ కాలంలో చెక్కలు మాత్రం మంచిగానే పెద్ద పెద్ద చెట్లు నరికి పెద్ద పెద్ద చెక్కలతోటి కట్టినట్టు ఈ రూఫ్, కానీ కూలిపోయింది. కింద మొత్తం ఎంత చెత్తకుండా ఉంది. ఇక్కడ 1940 అయితే ఉంది. 1940 అని అంటే చూడు అప్పట్లో 1940 అంట. ఈ బంగ్లా బి బ్లాక్, ఇది 1 నెంబర్. ఆ కాలంది బోర్డ్. ఇక లోపల రావాలా. ఇక్కడ కూడా ఒక చిన్న రూమ్ ఉంది. ఏ 1 నెంబర్ రూమ్ మాత్రం ఇది కూడా బాత్రూమే అనుకుంటా నాకు తెలిసి. సో ఈ చిన్న ఇంట్లో అయితే ఏం లేదు. మెయిన్ బంగ్లాకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఉంది పెద్ద బంగ్లా, బహుశా అక్కడనే ఉండొచ్చు. సరే దయ్యాలు కనబడ్డాయని చాలా మంది అన్నారు. అక్కడ ఉందో లేదో మనం చూద్దాము. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చాలా మంచిగా క్లియర్గా చూడబోతున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పిండు దయ్యాలేమో కనిపిస్తున్నాయి నైట్ టైంలో. ఇక్కడ ఇంకొక చిన్న రూమ్ ఏదో ఉంది, చిన్నది. మొత్తం చెట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. ఈ రూమ్ అయితే అప్పట్లో ఉంటుంది. సో ఇది బాత్రూమ్ లాగా. బాత్రూమ్ ఇది అటు సైడ్ వెళ్ళిపోతుంది. సో మెయిన్ బంగ్లాకి అయితే వెళ్ళిపోదాం. లోపల రానికి అందరు భయపడుతుంది. మళ్ళా బయటకు వచ్చేసినాం, ఎందుకంటే భయపడుతుండే వీళ్ళంతా. మళ్ళీ లోపల పోతున్నాం. ఆ పూరని పట్టుకొని వస్తున్నాం అని అనిల్ గాడు వస్తలేడు. అనిల్ గాడు ఇంకా భయపడుతుండే. ఆ పూరని తీసుకొని వస్తున్నాం. పూరడు వస్తుంది కాబట్టి వస్తుండేవాడు. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఒక పోరడు అయితే గైడ్ చేయడానికి మన దగ్గరకు వచ్చిండు. అంటే మొత్తం ఇక్కడ మొత్తం తిరిగిందంట బాబు. అని కూడా ఓలో చెప్పినంత
సో ఏమో గజ్జల్ సౌండ్ అయితే వినిపిస్తుంది ఏందో నిజంగానే. నరేష్ దా అంజీ ముందు పోకు. పైన మొత్తం వుడెన్ రూఫ్ తో ఉంది, మొత్తం ఫ్లోరింగ్ మొత్తం పైన. ఇక్కడ డిజైన్ కూడా బాగుంది, మట్టితో కట్టిరా. 1940s లో ఇల్లు ఇది, సూపర్ ఉంది. సో ఇక్కడ ఏముంది ఏమో ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్ ఇది వచ్చేసి అప్పటిది పాతకాలం కిచెన్ ఇది. సో ఇంకొక సైడ్ ఏమో రూమ్ ఉంది. కిచెన్ ఇంత బూజు పట్టిపోయింది చూడుది. కిచెన్ కూడా అద్దాలు వలిగినాయి, కిటికీలు అన్ని వలిగిపోయినాయి. మళ్ళీ ఏమో మళ్ళీ అప్పట్లో కిటికీలు కూడా బాగా కొట్టుకున్నాడు గాలిగా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చూసిందంట, నైట్ టైంలో ఏమో కనిపించిందంట. మేము మార్నింగ్ టైంలో వచ్చినాం, కొంతమంది మార్నింగ్ టైంలో కూడా ఉంటాయంట. ముందర ఒకప్పుడు పెద్ద రూమ్ ఇది, ఏనుగులు కూడా పడేటి అప్పట్లో. అటు సైడ్ చెప్పి నరేష్ మేము పెట్టింది అది సూపర్. అది మేము క్రియేట్ చేసింది. ఆ పోరుడు అయితే వెళ్ళిపోయింది, అటు సైడ్ దొరికిండు. హలో ఒకసారి చూడు కెమెరా. ఇగో అది అయితే మేమే కోసి పెట్టాము. ఇగో ఈయన ప్రాంక్ పైన భయపడ్డాడు. అయితే ఈడు ఏం చేసిండు అది చూసి నిజం అనుకొని భయపడి సో పోతుంది. ఇట్స్ అ మినీ హార్ట్ అటాక్. సరే రండి. ఓకే దాదా, చిన్నపిల్లలు చిన్నపిల్లలు చూడు ఎంత ఇల్లు కూడా ధైర్యంగా తిరుగుతున్నారు. ఇంకేం లేవు. మేము పెట్టిన ఫోన్ ఒకసారి దుర్గా ఫోన్. ఇగో మేము పెట్టిన సో ఇక్కడ భయపడుతుండు, ఇంకా భయపడతాడు. మేము ఏం చేయలేము ఇంత భయపడితే. బాగున్నా మీకు నచ్చింది అనుకుంటే దయచేసి లైక్ కొట్టారు. ప్రాంక్ ఏం లేదు, ఉత్త ప్రాంక్ చేసినాం మేము. చాలా థ్యాంక్స్ అండి. ఇక గుంజుకొస్తుండే వద్దురా వద్దురా అని భయం అవుతుందంట మా నరేష్ గారికి. ప్రాంక్ అయితే అంత ఏముండదు ఇక్కడ, అసలు దయ్యాలు అనేటివి ఉండవు అనుకుంటా తెలిసి. అంటే అది మేము ముందు వచ్చేసి ఒక షార్ట్ తీసేసినాం అక్కడ, మేమే వేసుకున్నాం అది ముందు. కాకపోతే ఒక సినిమా షూట్కి అయితే పనికి వస్తుంది. నిజంగానే బూత్ బంగ్లానే ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటా అందరికి. దయచేసి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి వీడియో. దయచేసి ఎండ్ దాకా చూడుర్రి, మొత్తం స్కిప్ ఎక్కడ వేయకుండా చూడండి. చాలా మినీ హార్ట్ అటాక్ వస్తుంది. సో మళ్ళీ దాన్ని తీసేయడానికి వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా అందరు ఇల్లు ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా దానిలోకి వెళ్తే భయపడతారు అనేది తీసేస్తామండి. మేమే ప్రాంక్ చేయడానికి భయపెట్టేయడానికి తీసినాం అది. ఈ వీడియో అయితే మొత్తం రియల్ ఏం దయ్యాలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ లో అయితే ఒక మినీ హార్ట్ అటాక్ లాగానే ఉంటుంది. మోగోలు కాదంటే భయపడుతుండే వస్తాయి లోపలికి. నడు ఇంకొక ప్రాంక్ ఉంది నీకు. సరే సరే మనం దూడుదాం. నాడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నేను చెప్పబోయేది ఒకటి. ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నా. ఇప్పుడు మేము ఇంతకుముందు ట్యాంక్ ఎనిక నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టినాక చెడిపోయి పోతున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఇట్లాంటి ప్రాంక్ వీడియోలు ఇంకా ఎన్నో తీస్తున్నాం ముందు. ఇవన్నీ మీరు మిస్ కావద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్. 2 జంక్షన్ ముందర లోకేష్ ఇంకా ఏమో ఉంది. నిజంగా
ఏమున్నా కానీ మా ఓడి అయితే భయపడి పిల్లల్ని కూడా పట్టుకొని వస్తుండు ధైర్యంగా పిల్లలు మా దోశ చెల్లెని పట్టుకొస్తుండు ఆమెకి భయం లేదని వీళ్ళు పిల్లలు కూడా వస్తారు మాతోటి ఇంత చూసేద్దాం దాని అయితే వాళ్ళు లోపలికి వస్తారు ఎవరు మా వాళ్ళు భయపడుతుండ అందరు మాట్లాడద్దు డోర్లు పెట్టేసి అరే మజాక్ ప్రాంక్ ఎట్లుంది బాగుంది ప్రాంక్ ఇది చిన్నపాటి వాటిని పెట్టమని చెప్పిన దుర్గాని ప్రాంక్ చేయడానికి ఇక అయితే మొత్తం మాక్సిమం నేనే ప్రాంక్ చేస్తే నా పైన మళ్ళీ ప్రాంక్ చేసేది ఇప్పుడు అనిలని ప్రాంక్ చేస్తాం చేతబడి వేస్తాడు ఆడే నిజంగానే వేస్తాడు ఆడు నిమ్మకాయలు తీసే బయట అక్సైడ్ పడేస్తాడు చూడాలంటే మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ జంక్షన్ లో సో మనం సపోర్ట్ చేస్తేనే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాంటి లొకేషన్లు మేము కూడా చాలా వెతుకుతాము ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఇంతకంటే డేంజర్ లొకేషన్లలో కామెడీ వీడియోలు తీస్తాం మేము దయ్యాల పైన ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది మనం మొత్తం చూసినాక ఇల్లు అయితే దయ్యాలు అయితే లేవు కానీ ఇది వచ్చేసి కంటెంట్ కోసమే వేసినాం మేము ఏదో నార్మల్ ఇగో మా వాడు భయపడ్డాడు ఈడే ఇగో ఈడు మన నరేశాడు సో బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం మనం ఇక దయచేసి సబ్స్క్రైబ్ చేయరు లైక్ కొట్టి గంట మొన్ననే సో బాయ్ బాయ్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం మనం ఇక దయచేసి సబ్స్క్రైబ్ చేయరు లైక్ కొట్టి గంట మొన్ననే